కంటిన్యూ చేద్దామండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము. ఎవరైనా 4 నుండి చదవండి. 4 వచనం నుండి. కాబట్టి ఉమ్, వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలిమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పావు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడనై సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఏలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలుమా అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తెరిచూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. రైట్. ఓకే. సో 4 నుంచి 12 దాకా చదువుకున్నాం. ఓకే. ఈ వాక్య భాగంలో మరి సువార్త, ఓకేనా, ఒక ద్వీపం, ఆ సైప్రస్ అనే ద్వీపంలో ఏ రీతిగా దేవుని యొక్క తెలుగులో దాన్ని కుప్రా అన్నారు, ఇంగ్లీష్లో దాన్ని సైప్రస్ అని అన్నారు. సో ఆ కుప్రా అనే ప్రాంతం అంతట్లో కూడా మరి సువార్త ఏ రీతిగా వ్యాపించిందో మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ మనం చూస్తున్నట్టుగా వారి ప్రయాణం ఎలాగ స్టార్ట్ అయిందంటే, వాస్తవంగా దీని గురించి మనకు ఒకసారి మీరు మన బైబిల్స్ చివరికి కనుక మీరు టర్న్ చేస్తే లాస్ట్ లో కొన్ని మ్యాప్స్ ఉంటాయి కదండి. మన బైబిల్ చివరిలో కొన్ని మ్యాప్స్ ఉంటాయి. సో ఆ మ్యాప్స్లో మీరు చూసినప్పుడు చివరి మ్యాప్ అంటే కొన్ని పెద్ద బైబిల్స్లో ఎక్స్ట్రా మ్యాప్స్ ఉంటాయి. లేదు మన రెగ్యులర్ బైబిల్లో అయితే చివరి మ్యాప్ ఉంటుంది. అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో ఉంటుంది. కాబట్టి ఈ చివరి మ్యాప్ మీరు బైబిల్లో మీరు టర్న్ చేస్తే అది మీరు తర్వాత చూడండి. అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో ఇక్కడ పౌలు ప్రయాణం చేసిన మొదటి ప్రయాణం, దాన్ని ఫస్ట్ మిషనరీ జర్నీ అంటారు. అలాగే రెండవ ప్రయాణం సెకండ్ మిషనరీ జర్నీ. అలాగే మూడవసారి ఆయన చేసిన ప్రయాణం థర్డ్ మిషనరీ జర్నీ. అలాగే నాలుగవసారి ఆయన రోముకి ఆయన బంధించబడి న్యాయ విచారణ కోసం మరి రోము చక్రవర్తి దగ్గరికి పంపించబడడానికి ఆయన 4వ ప్రయాణంగా ఉంటుంది. దాన్ని ఫోర్త్ జర్నీ అని కూడా పిలుస్తారు. సో కాబట్టి ఈ ప్రదేశములన్నీ కూడా ఇక్కడ మరి మనం ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు ఏ ఏ ప్రదేశాలు వాళ్ళు. ఈ కింద మీకు అంత్యోకే ఉంటుంది. సో ఈ అంత్యోకే నుంచి వారు ప్రారంభిస్తారు. సో పౌలు యొక్క ప్రయాణము ఆ రీతిగా ప్రారంభించబడి ఆ అనేక ప్రదేశాలకు వారు దేవుని యొక్క ఆత్మ ఎక్కడెక్కడికైతే నడిపించిందో ఆ రీతిగా వారు వెళ్ళి సువార్త ప్రకటించడం మనం చూస్తున్నాం. అందుకే 4వ వచనంలో, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయ నుంచి అక్కడి నుంచి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. సో కాబట్టి ఇక్కడ మీరు ఆ ప్లేసెస్ నేమ్స్ చూస్తున్నారు కదా ఫస్ట్ స్లైడ్ మీద. యాంటియోక్, సెలూసియా, సైప్రస్, సెలామిస్ అనే ప్రదేశాలకు దేవుని యొక్క ఆత్మ వారిని ఎక్కడికెక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, వాక్యం చెప్పాలో మరి ఆ రీతిగా వెళ్ళడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నారు. అయితే వారికి ఒక ఆటంకం కూడా మరి వాళ్ళకి ఎదురైంది. అంటే వారు అక్కడ నుండి సమాజ మందిలో చేరి వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నప్పుడు వారికి ఒక వ్యతిరేకత ఎదురైంది.
అపోజిషన్. సో ఆ అపోజిషన్ ఎవరి నుంచి అని కనుక చూస్తే, గారడీవాడు ఆ ద్వీపమంతటా సంచరించి పాఫు అనే ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అనే ఒక యూదుని చూశారు. సో ఇతడు వివేకముల వాడైన సెర్గి పౌలు అని అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని ఆ విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఎలుమా అనే పేరు నాకు గారడివాడు అని అర్థం. ఓకే, ఎలుమా, ఇంగ్లీష్లో అతన్ని ఎలిమాస్ అన్నారు. సో కాబట్టి చూడండి, అతను ఏ రీతిగా ఒక దురుద్దేశంతో నిండుకొని ఉన్నాడో, బర్నబా పౌలు చేస్తున్నటువంటి సేవను అడ్డగించాలని చూస్తున్నాడు. అక్కడ మనకు అర్థమవుతుంది. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. 9వ వచనం, వర్స్ 9. ఇక్కడ మనకి మొట్టమొదటిగా మనకి పౌలు అనే పేరు కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం సౌలు అని చదివాం కదా. సో సౌలు పౌలుగా మారినప్పుడు ఈ 9వ వచనంలో ఇక్కడ మొట్టమొదటిగా మనకు పౌలు అనే పదం చూస్తాం. రైట్. సో ఎప్పుడైతే వారు సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తూ, ఓకేనా, మరి దేవుని యొక్క మన విశ్వాసులను బలపరుస్తూ ముందుకెళ్తున్నారో, ఇతని ద్వారా, ఈ యొక్క ఎలుమ అనబడిన వ్యక్తి ద్వారా, గారడి వ్యక్తి ద్వారా మరి వ్యతిరేకత ఎదురైనప్పుడు చూడండి, 9వ వచనం నుంచి మనం చదివాం కదా. పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా అని ఒక విధంగా పౌలు అతన్ని గద్దించడం మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి గమనించండి, ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మనం దేవునిలో కొనసాగుతున్నప్పుడు, మరి మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఓకే, లేక దేవుని పని జరుగుతూ ఉన్నప్పుడు, సేవ జరుగుతున్నప్పుడు, మనకు తప్పకుండా ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనకు ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. వ్యతిరేకత అనేది వస్తుంది. అభ్యంతరాలు కలగచేసే వాళ్ళు మనకు మార్గ మధ్యంలో ఉంటారు. ప్రాబ్లం మేకర్స్, ఓకే, లేక ప్రాబ్లం క్రియేటర్స్, సమస్యలను సృష్టించే వాళ్ళు, లేకపోతే మన పనిని అడ్డుకునేవారు, లేక మన ఆత్మీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి సాతానుడు ఏం చేస్తాడంటే రండి, మరి అక్కడక్కడ మరి కొంతమంది ఈ రీతిగా మనుషులు మనకు ఎదురుపడవచ్చు. ఓకే, అయితే ఆ టైంలో మనమేమి భయపడాల్సిన పని లేదు. కానీ పౌలు ఏం చేశాడు, దేవుని ఆత్మచేత నింపబడి ఆయన తన్ని ఏ రీతిగా అది గ్రహించాడు. ఈయన అంటే ఆ వివేచన పౌల్లో ఉంది. సో కాబట్టి మనం కూడా అటువంటి వివేచన కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతుండగా, స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మరి కొంతమంది ద్వారా కొన్ని పరిస్థితులు, కొన్ని ఆటంకాలు మనకు కలుగుతూ ఉంటాయి. అప్పుడు మనం దాన్ని వివేచించగలగాలి. ఆ డిజర్న్మెంట్, వివేచన మనకు ఇవ్వాలని కూడా మనం ప్రభువుని అడగాలి. కాబట్టి ఈ వ్యక్తి ఎలుమ అనే వ్యక్తి ఒక విధంగా అతను ఎటువంటి వాడు పౌలు చెప్తున్నారు కదండి. సో అతను తేరి చూచి, అతడు సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండి ఉన్నాడు, అతను అపవాది కుమారుడిగా ఉన్నాడు, సమస్త నీతికి విరోధిగా ఉన్నాడు, ప్రభు యొక్క మార్గాలను చెడగొట్టే వ్యక్తి అని చెబుతూ పౌలు ఏమన్నారు, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందని చెప్పిన వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని వెంటనే గుడ్డివాడాడు. కాబట్టి చూడండి, దేవుణ్ణి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, దేవుని పనిని ఆటంకపరిచేవారు, లేక ఏదో సమస్యలు క్రియేట్ చేయాలి, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నటువంటి వారు కూడా, అంటే కొంతకాలమే వారు దాన్ని చేయగలరు. తర్వాత మరి ఇదంతా దేవుడు చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా దేవుడు కూడా వారికి తగినటువంటి మరి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు, లేక పనిష్మెంట్ని దేవుడు ఇస్తాడు. అతను చెడ్డవాడు కాబట్టి మంచి వ్యక్తులకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, చెడ్డవారికి ఆయన శిక్ష విధిస్తాడు కదండి. కాబట్టి ఇప్పుడు అదే జరిగింది. అతనికి, ఎలుమా అనే వ్యక్తికి మరి గుడ్డివాడిగా మారాడు. సో ఇప్పుడైతే అక్కడ ఆ అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. కాబట్టి ఇక్కడ
మనకు ఏ రీతిగా పౌలు బర్నబాస్ సేవ చేస్తున్నప్పుడు వారు మొదటి సువార్త యాత్ర ప్రారంభించబడి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉండగా ఏ రీతిగా కొంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు, దేవుని వైపు తిరిగిన వారు ఉన్నారు, అలాగే కొంతమంది దానిని అడ్డుకున్న వారు, ఆటంకాలు కలిగించాలని చూసిన వారు కూడా ఉన్నారు. ఓకే, రైట్. ఇక 13 నుండి ఆ, చివరి దాకా కూడా ఒక సెక్షన్. సో కాబట్టి అది ఆ, చదవండి. దాని తర్వాత దేని యొక్క వాక్య భాగాన్ని వివరిస్తాను. ఎవరైనా 13 నుండి ఇంకా 52 దాకా చదవండి. మిగతా వారు జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం లాంగ్ ప్యాసేజ్ కదా, చదవండి. మిగతా వారు చూడండి. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పాంఫూలియలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియొక్కకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలనని ఉన్నయడలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలబడి చేసైగ చేసి ఇట్లనెను: ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా, వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరగను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చెను. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుండగా, నేనెవడని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను. ఇదిగో, నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు. ఆయన కాళ్ళ చెప్పులు ఇప్పటికైనాను నేను పాత్రుడను కానని చెప్పెను. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతు వేదియు కనబడకపోయినను ఆయనను చంపవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును తమ పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అవి నమ్మకములై ఉన్నవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను. కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా,
మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలనని నీతిమంతుడిగా తీర్చబడిననియు మీకు తెలియగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యం చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యమును వింటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. కనుక మేము అన్ని జనుల ఎద్దుకు వెళ్ళదము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి. మరియు నిత్య జీవనముకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. కానీ యూదులు, భక్తి మర్యాదలు గల స్త్రీలు ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాంతో నిండిన వారైరి. ఓకే. సో ఇది ఒక లాంగ్ సెక్షన్ అండి. ఇందులో మరి 13 వచనం నుండి 52 దాకా కూడా మరి ఇప్పటిదాకా మనం విన్నాము. సో ఇందులో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మరి మనం చూడొచ్చు. ఎప్పుడైతే బర్నబా, పౌలు వారు ఆ అంతియోకే ప్రాంతంలో బయలుదేరి మరి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఉన్నారో అక్కడ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ అవకాశాలన్నీ కూడా వారు ఉపయోగించుకొని దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించడం జరిగింది. మరి దేవుడు వారికి యూదుల్ని కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే అన్ని జనుల యొద్దకు కూడా వెళ్ళడానికి, వారికి కూడా సువార్త ప్రకటించడానికి కూడా దేవుడు అవకాశం కలుగజేశారు. మరి ఇక్కడ మనం 13లో చూసినప్పుడు మరి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకా ఓడెక్కి వాళ్ళు బయలుదేరి పెర్గే అనే స్థలానికి వచ్చారు. ఓకే. మరి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి విశ్రాంతి దినమందు వాళ్ళు అక్కడ సమాజ మందిరానికి వెళ్ళారు. సో మరి సాధారణంగా యూదులు ఆ యొక్క సమాజ మందిరాల్లో ఆ రోజుల్లో కూడుకునేవారు. కూడుకొని వారు లేఖనాలను చదివేవారు. మరి ఆ లేఖనాలను ఒకరు వారికి వివరించేవారు. తర్వాత వారు కలిసి ప్రార్థన చేసేవారు. అలాగే వారికి ఏవైనా యూదుల సమాజంలో ఏవైనా సమస్యలుంటే వాటిని వారు అక్కడ పరిష్కరించుకునేవారు. అలాగే ఆ రోజుల్లో ఈ సమాజ మందిరం, సినగాగ్స్ అంటారు, సునగోగు అనేది ఇంకొక తెలుగు వర్డ్. సో అక్కడ మరి ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఆ రోజుల్లో ఈ సమాజ మందిరాల్లో చేసేవారు. సో కాబట్టి యూదుల జీవితంలో ఈ సమాజ మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పౌలు దాన్ని గ్రహించి ఆయన ఏం చేశారంటే దాన్ని క్రీస్తు కోసం, అంటే వారికి సువార్తను చెప్పి వారందరినీ కూడా మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు గ్రహించాలి. అంటే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ముఖ్యంగా క్రీస్తుని గురించి వారు క్రీస్తుని దేవుడిగా అంగీకరించలేదు కదా. మరి చాలామంది యూదులందరూ కూడా కలిసి క్రీస్తుని సిలువ వేశారు కదా. మరి ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు అనే విషయాన్ని వారు గ్రహించలేదు.
కాబట్టి పౌలు ఏం చేశాడు? మరి దేవుడు అతన్ని ఎన్నుకున్నది కూడా అందుకోసమే. దేవుడు ఎన్నుకున్నప్పుడు అన్ని వారు చెప్పినట్టుగా, నేను నిన్ను ఇశ్రాయేలీయుల మధ్య, అన్యుల మధ్య, అలాగే రాజుల మధ్య కూడా నేను సాక్షిగా వాడుకోబోతున్నాను దేవుడు చెప్పాడు కదండి. అలాగే అదంతా ఎగ్జాక్ట్లీ మనకు ఈ అధ్యాయంలోనే మరి మరి నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎప్పుడైతే వాళ్ళు ఆ సమాజ మందిరంలోకి వెళ్ళారో, మరి అక్కడ ఉన్నప్పుడు పౌలు చేసినటువంటి మంచి గొప్ప పని ఏంటంటే, ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవాలని ఉన్న ఎడల చెప్పుడి అని వారికి వర్తమానం చేశారు. సాధారణంగా ఎవరొకరు దాన్ని చదువుతారు. ఆ 2 వాక్య భాగాలను ధర్మశాస్త్రంలో నుంచి అలాగే ప్రవక్తల నుంచి చదివారు. చదివిన తర్వాత అక్కడున్న వాళ్ళు వీరిని అడిగినప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే వీరికి ఒక మంచి అవకాశం వచ్చింది. పౌలుకి, బర్నబాకు వారందరికీ కూడా సువార్త ప్రకటించడానికి, రైట్? ముఖ్యంగా అది యూదులతో స్టార్ట్ అయింది. వారు అక్కడ సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు చదివారో, వాళ్ళు మరి చెప్పమని ఏదైనా చెప్పడానికి ఉన్నదా అని అన్నప్పుడు ఇక వెంటనే సౌలు నిలవబడి ఇంకా ఆయన దేవుని యొక్క సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశారు. సో 16 వచనం నుండి ఇక చివరి వచనం 52 వరకు కూడా పౌలు ఇశ్రాయేలీయులకు, అంటే ముఖ్యంగా యూదులకు సమాజ మందిరంలో అందించినటువంటి వర్తమానం, దట్ ఈస్ ద మెసేజ్ లేక సెర్మన్, ఆయన ఇచ్చినటువంటి సెర్మన్. సో ఆయన ఇచ్చినటువంటి ప్రసంగము లేక బోధలో మరి మనము దాన్ని కనుక చూసుకుంటే ఒక 5 భాగాలు, వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 5 సెక్షన్స్. ఓకే, అది కొంచెం పెద్ద లెంతీగా ఉన్నటువంటి విషయాలు కదా. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి సులువుగా అక్కడ ఒక 5 పాయింట్స్ మీరు చూస్తున్నారు స్లైడ్ మీద. సో ఆయన చెప్పినటువంటి విషయాల్లో 16 నుంచి 22 వరకు చెప్పిన విషయాలు మనం కనుక పరిశీలిస్తే మనం అక్కడ చూసే విషయం ఏంటంటే గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క నమ్మకత్వం గురించి ఆయన మాట్లాడారు. సో ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడేవారులారా వినుడి అని చెప్పి, ఇక ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి అని ఇక స్టార్ట్ చేస్తారు. అంటే దేవుడు ఏ రీతిగా మొట్టమొదటిగా ఇశ్రాయేలును ఎన్నుకున్నాడో, అంటే వారు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తులో భయంకరమైనటువంటి బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడే కలగ చేసుకుని వారిని ఆ యొక్క బానిసత్వం నుంచి తీసుకుని వచ్చి వారిని స్వతంత్రులుగా చేయడానికి దేవుడు చేసిన కార్యం ఏదైతే ఉందో, ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని ప్రయాణింపచేసి వారికి ఒక మంచి దేశాన్ని ఇవ్వడం కోసం, ఆ కనాను దేశాన్ని ఇవ్వడం కోసం, ఆల్రెడీ ఆ కనానులో నివసిస్తున్నటువంటి, ఆ ప్రదేశాలు నివసిస్తున్నటువంటి 7 జాతులు వారిని దేవుడే వారి కోసం, అంటే అన్యులు దేవుని విసర్జించినటువంటి వారిని దేవుడు తొలగించి వీరికి దాన్ని స్వాస్థ్యంగా ఏ రీతిగా ఇచ్చాడో, ఏ రీతిగా ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని లేక ఆయన యొక్క నిబంధనకు ఆయన కట్టుబడి ఉన్నాడో ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా ఆయన మరి దేవుడు వారిని నడిపిస్తూ, న్యాయాధిపతుల ద్వారా నడిపిస్తూ, ఇక చివరిగా వాళ్ళే మాకు రాజు కావాలని కోరుకున్నారు కదా ఇశ్రాయేలీయులు. సో అలా రాజు కావాలని కోరుకున్నప్పుడు ఇక మొట్టమొదటిగా సౌలును ఏ రీతిగా వారికి మొదటి రాజు అయ్యాడో ఆ విషయాలు, ఇక తర్వాత మరి సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు చేసినప్పుడు ఇక దేవుడు సౌలును తీసివేసి ఆ సౌలు స్థానంలో దేవుడు ఇక దావీదు, ఎందుకంటే దావీదు గురించి అక్కడ మంచి సాక్ష్యం కూడా మనకు 22లో చూస్తాం. అతడు నా ఇష్టానుసారైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం కూడా మనకుంది. సో కాబట్టి ఇలాగా 16 నుండి 22 వచనాల్లో ఇక్కడ మనం దేన్ని చూస్తున్నామంటే, పౌలు అక్కడ వచ్చినటువంటి వారికి, సమాజంలో కూర్చున్నటువంటి వారికి మొట్టమొదటిగా వారందరూ కూడా యూదులు కాబట్టి వారందరికీ ఎంతో కొంత మటుకు ఆ ధర్మశాస్త్రం గురించి తెలుసు కాబట్టి, గత చరిత్ర అందరికీ తెలుసు కాబట్టి, ఎందుకంటే సాధారణంగా వారు చిన్న వయసులోనే తల్లిదండ్రులు వారికి దేవుని గురించిన కార్యాలు ఆ రోజుల్లో వారు తెలియచేసేవారు, లేక సమాజ మందిరానికి వచ్చినప్పుడు వారి విషయాలన్నీ వింటూ ఉన్నారు, అంటే గతంలో దేవుడు ఏ రీతిగా సహాయం చేశాడు అని. సో ఆయన వీటితో తన యొక్క సందేశాన్ని
వర్తమానాన్ని, మెసేజ్ని, ఆ sermon ని స్టార్ట్ చేశాడు. యూదులతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ స్పోక్ ఆన్ ద సబ్జెక్ట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు ఏ రీతిగా నమ్మదగిన దేవుడిగా ఉన్నారో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఇక రెండవదిగా అంటే గత కాలం నుంచి ఇస్రాయేల్తో స్టార్ట్ చేసి ఐగుప్తు, నెక్స్ట్ దేవుడు అరణ్య మార్గం గుండా తీసుకుని వచ్చి కనానులో ఏ రీతిగా స్థిరపరిచాడో దాని గురించి మాట్లాడుతూ ఇక నెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైన అంశంలోకి వెళ్తున్నాడు ఆయన. 23 నుంచి 25 దాకా. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించెను అని 23లో ఉంది కదండి. 23 చదివాను నేను. సో అది చాలా కీవర్డ్స్ అని చెప్పుకోవచ్చు, ప్రాముఖ్యమైన వచనం. ఎందుకంటే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, అంటే ఆ ఇశ్రాయేల్తో స్టార్ట్ చేసి ఇలా చెప్పుకుంటూ వెళ్ళడం దేని కొరకంటే ఆయన యేసును గురించి వారికి పరిచయం చేయడానికి. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు, అదేదో అప్పటికప్పుడు అకస్మాత్తుగా సడన్గా జరిగింది కాదు. అంటే యేసయ్య మెస్సయ్య ఈ లోకానికి వచ్చిన విషయము దేవుడు తన అనాది ప్రణాళిక చొప్పుననే ఆయన ఒక వాగ్దానాన్ని ముందుగా చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చడం కోసమే ప్రభు ఈ లోకంలోకి పంపబడ్డాడు అని చెప్పడానికి పౌలు ఆ మాట అన్నారు 23లో. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున, అంటే దేవుడు ముందే ప్రామిస్ చేశాడు, దేవుడు ముందే వాగ్దానం చేశాడు ఏంటంటే ఆయన రక్షకుణ్ణి ఈ లోకంలోకి పంపడం కొరకు. కాబట్టి అయితే వీళ్ళు దాన్ని గ్రహించలేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆయనే తన జీవితం ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇటు మాటల ద్వారా క్రియల ద్వారా కూడా ఆయన మెస్సయ్య అని ప్రజలకు తెలియచేసిన చాలామంది ఆ తరంలో ఆ రోజుల్లో మరి ఆయన్ని దేవుడిగా చూడలేదు, మెస్సయ్యగా అంగీకరించలేదు. కాబట్టి ఇప్పుడు పౌలు మరి ఈయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి యూదుల సమాజ మందిరంలో మాట్లాడడానికి, వారందరూ కూడా ఇంక ఇటువంటి అజ్ఞానంలో లేకపోతే అంధకారంలో లేకపోతే ఈ విషయాలు గ్రహింపు లేకుండా ఉంటున్నారు కాబట్టి ఆయన విషయాలు వారికి తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తే ఏ రీతిగా రక్షకుడిగా వచ్చాడు. ఇక తర్వాత అఫ్కోర్స్ ఆయన రాక కంటే ముందు బాప్తిస్మిచ్చే యోహాను కూడా ఏ రీతిగా వచ్చి ప్రజలందరినీ కూడా సిద్ధపరిచాడు. మరి ఇదిగో నా తర్వాత ఆ గొప్ప వ్యక్తి, ఆ మెస్సయ్య రాబోతున్నాడు అని ఏ రీతిగా బాప్తిస్మిచ్చే యోహాను అందరి హృదయాలు సిద్ధపరిచాడో మరి అక్కడ ఆ విషయాలు ఉన్నాయి. ఇంక తర్వాత 26 నుండి 37 వరకు కూడా మనం చదివినప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, మొదటిగా యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు అనే విషయాన్ని మనకు 23 నుంచి 25 దాకా తెలియజేశారు. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో 26 to 37లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన మరణం గురించి అలాగే పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చూడండి 28లో, ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపవలనని వారు పిలాతును వేడుకొనిరి. అలాగే 29లో ఉంటుంది, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాను మీద దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల నుండి ఆయనను లేపెను. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకంలో ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని చెప్పారు. అలాగే ఆయన ఏ రీతిగా ఆయన మరణం కూడా ఉన్నది, అలాగే ఆయన యొక్క పునరుద్ధానం, ఇవి చాలా ప్రాముఖ్యమండి. సో పౌలు చెప్పినటువంటి సువార్త ప్రకటనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి, అంటే ఎందుకు ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది, ఎందుకు మరణించవలసి వచ్చింది, మరణించినప్పటికి కూడా మరి ఏ రీతిగా ఆయన పునరుత్థానం చెందాడో, రిజరక్షన్. ఓకే, ద లైఫ్, డెత్, రిజరక్షన్. నేను మీకు ఇంతకుముందు టీచ్ చేసేటప్పుడు అవి మనం చాలా డీటెయిల్గా నేను మీతో టీచ్ చేయడం జరిగింది కదండి. మనం సువార్తలో అధ్యయనం చేసేటప్పుడు మత్తయి నుంచి యోహాన్ వరకు మనం చూస్తున్నదే యేసుక్రీస్తు ప్రభు జీవితము. ఓకే, ఆయన చేసినటువంటి చెప్పిన బోధలు, ఆయన జీవించిన జీవితంలో మరి డెత్ అండ్ రిజరక్షన్, ఆయన మరణము, ఎందుకు ఆయన మరణించవలసి వచ్చింది, లేక ఆయన మరణము ద్వారా మరి ఏ రీతిగా రక్షణ మనందరికీ కూడా సాధ్యమైంది, అలాగే ఏ రీతిగా ఆయన పాత నిబంధన అన్నిటి కూడా ఆయన నెరవేర్చాడు. ఓకే, ఇక తర్వాత ఏ రీతిగా మరి ఆయన మరణించవలసి శిలువ మరణం గురించి, అలాగే మరణించిన తర్వాత
మూడవ రోజు ఏ రీతిగా తిరిగి లేచాడో ఆ విషయాలు ఇంత ముందు మనం చాలా డీటెయిల్గా కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి పౌలుకి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ ప్రభు యొక్క జీవితం గురించి, మరణము, పునరుత్థానం గురించి చెప్పారు. గమనించండి, దేవుడు మీకు కూడా ఎక్కడైనా ఎవరికైనా సువార్త చెప్పడానికి అవకాశం ఇస్తే గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఓకే, మనకి ఇదేమి పెద్ద కష్టమేమీ కాదు, చాలా సింపుల్. ఈ మూడు విషయాలు మీరు వారికి చెప్పగలిగితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం అంటే ఎందుకు ఈ లోకంలో ఆయన జన్మించాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, ఓకే, అది మీరు చెప్పాలి. రెండవదిగా ఆయన మరణం గురించి మీరు తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే అందరూ కూడా చూస్తుంటారు, సిలువ గుర్తు చూస్తుంటారు కదా, సిలువలో ప్రభు వేలాడడం మనం చూస్తుంటారు చాలామంది. అయితే వాళ్ళకి తెలియదు ఏంటి వీళ్ళు క్రైస్తవులు యేసు ప్రభుని గొప్ప దేవుడిగా ఎంచుతారు, కానీ ఆయనేమో చాలా భయంకరమైన స్థితిలో సిలువ మీద అలాగ వేలాడి ప్రజలతన్ని చంపేశారేంటి అనే ఒక ప్రశ్న దేవుని ఎరగని వాళ్ళకి, అన్యులకు ఉంటుంది కదా. సో కాబట్టి అందుకే మనం తప్పకుండా ఎవరికైనా సువార్త చెప్పాలనుకున్నప్పుడు, ముఖ్యంగా దేవుని ఎరగని వాళ్ళకి, అన్యులకు సువార్త చెప్పాలనుకున్నప్పుడు సింపుల్ ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన జీవితం అంటే ఎందుకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని చెబుతూ, ఆయన మరణం ఎందుకు మరణించవలసి వచ్చింది, ఓకే, ఆయన మరణం ద్వారా మానవాళికి జరిగినటువంటి మేలేంటి అనే విషయాన్ని మనం చెప్పాలి. తప్పకుండా అది చెప్పి అక్కడితోనే ఆపేయకండి. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం పునరుద్ధానం. ఎందుకంటే ప్రపంచంలో మరి అందరూ పుడతారు, జీవిస్తారు, చనిపోతారు, అంతే, దట్స్ ఇట్. దాని తర్వాత ఇంకేమి ఉండదు కదండి. అయితే యేసు ప్రభు వారికి అలానే కాకుండా మరి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పునరుద్ధానం, రిజరక్షన్. ఆయన మూడో రోజు తిరిగి లేచారు. కాబట్టి అది పౌలు వీరితో మాట్లాడుతున్నప్పుడు, యూదులందరితో ఆ సమాజ మందిరంలో మాట్లాడుతున్నప్పుడు వాటి గురించి ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. 32లో ఆయన అన్నాడు కదా, దేవుడు యేసును లేపి మన పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, అంటే పాత నిబంధనలో ఏ ఏ లేఖనాలు అయితే ఉన్నాయో, ఏ ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో, ప్రవక్తలు ఎవరి గురించి మరి ప్రవచిస్తూ వచ్చారో, మరి ఏ మెస్సయ్య వస్తాడని, ఆ మెస్సయ్య ద్వారానే మనందరికీ రక్షణ సాధ్యమని చెబుతూ వచ్చారు. ఇదిగోనండి, ఆయనే ఈ మెస్సయ్య. ఈ లోకంలోకి యేసు అనే పేరుతో పుట్టాడు కదా మరియకు. కాబట్టి ఆయనే ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు ఆయనే. కాబట్టి అందువల్లనే దేవుడు అతని మృతుల్లో నుండి కూడా లేపడం జరిగింది అని పునరుత్థానం గురించి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ, తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పారు, అంత మాత్రం కాకుండా వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి పక్కాగా చెప్పాలి. కాబట్టి యూదులు మామూలుగా చెప్తే వినరండి. మరి వాళ్ళకి ఎలా చెప్తే వింటారంటే, ధర్మశాస్త్రంలో ఇదిగో ఇలా ఉంది అని దేన్నైనా ఒక స్క్రిప్చర్ని కోట్ చేసినప్పుడే, ఓకే, దాన్ని పూర్తి కూడా వాళ్ళకి నమ్మకం కుదరకపోవచ్చు, బట్ అట్లీస్ట్ అదొక సాలిడ్ ప్రూఫ్ అనమాట. అందుకే ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు, ఇది చెప్పి పునరుద్ధానం గురించి చెప్తున్నప్పుడు 33లో అంటాడు కదా, అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టనీయకుండా ఆయనను మృతులో నుండి లేపునట్టు దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవని చెప్పుచున్నాడు. ఓకే, సో కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు పౌలు గారు ఇక్కడ అని మనం ఆలోచిస్తే, తప్పకుండా లేఖనాలను ఆయన కోట్ చేస్తూ ఉన్నారు. అంటే పాత నిబంధనలో ఎక్కడెక్కడైతే ప్రభు గురించి, ప్రభు యొక్క మరణం గురించి, ప్రభు యొక్క పునరుద్ధానం గురించి వ్రాయబడిందో అవి పక్కాగా వీళ్ళకి అవి కోట్ చేస్తూ చెప్తున్నారు. సో కాబట్టి అదేంటంటే వీళ్ళకి అదొక ప్రూఫ్ లాగా, ఆధారం. లేదంటే వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పిన వింటారు, కానీ ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడి ఉన్నది అని ఒక మాట మనం చెప్పి దాన్ని వివరించినప్పుడు అప్పుడు దాన్ని వాళ్ళు వినడానికి ఇష్టపడతారు. దాన్ని ఒక ప్రూఫ్ కింద, ఎవిడెన్స్ కింద వాళ్ళు తీసుకొని అట్లీస్ట్ ఆలోచిస్తారు. అందుకే పౌలు గారికి ఆ విషయం తెలుసు. కాబట్టి ఎందుకు, ఆయన కూడా ఒకప్పుడు యూదుడే కదండి.
ఆయన కూడా ఒకప్పుడు అందుకే ధర్మశాస్త్రం అందులో ఏమైతే రాయబడిందో దాన్ని తూచ తప్పకుండా దాన్ని చదువుతూ దాన్ని పాటించే వ్యక్తి పౌలు. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా ఆయనని ఎక్కడ వాడుకుంటూ ఉన్నారంటే యూదుల మధ్యలోనే. కోర్స్ దేవుడు తర్వాత ఆయన్ని అన్యజనుల యొద్దకు కూడా దేవుడు తీసుకెళ్ళాడు. కాబట్టి ఆయన జనం ఆయన జనాంగము మనం గనక రోమా పత్రికలో 10-11 అధ్యాయాలు చదివితేనండి, అక్కడ కూడా తన ప్రజల పట్ల, తన స్వజనుల పట్ల, ఇశ్రాయేలు పట్ల పౌలు ఎటువంటి భారం కలిగి ఉన్నాడో, వాళ్ళెవ్వరు నశించిపోకూడదు, వాళ్ళందరూ రక్షణలోకి రావాలి అని గొప్ప ఆశ వారి పట్ల కలిగి ఉన్నాడు పౌలు. అది మన రోమా పత్రిక 10-11 2 అధ్యాయాలు మీరు తర్వాత చదివితే అక్కడ చాలా స్పష్టంగా దాని గురించి ఆయన మాట్లాడతారు. సో కాబట్టి అది ఆయన తెలుసు, కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన తెలుసు, కాబట్టి ఇప్పుడు చక్కగా వారికి యూదులకు ధర్మశాస్త్రం కూడా ఆయన తెలుసు, కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు వారికి సువార్తను చెప్తున్నాడు పునరుద్ధానం గురించి. ఇక ఎప్పుడైతే పునరుద్ధానం గురించి ఆయన చెప్పారో, ఇక నెక్స్ట్ మనం 38-39 లో చూస్తే ఆయన ఇక వారికి పాప క్షమాపణ ఎలాగ కలుగుతుందో దాని గురించి మాట్లాడుతున్నారు. హౌ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే యూదులందరూ కూడా మరి బలులు అర్పించడం ఎందుకోసం? పాపాలు పోవడం కోసమే కదా. లేకపోతే మరొక ఆజ్ఞ కానీ, ధర్మశాస్త్రాన్ని పాటించడం కానీ, సున్నతి కానీ, లేకపోతే ఇంకా చాలా చాలా ఆచారాలు వాళ్ళు చేసేవారు ఆ రోజుల్లో. మరి ఇవన్నీ కూడా మనం చేస్తే అప్పుడు మనకు పాప క్షమాపణ కలుగుతుంది అని నమ్మేవారు. అందుకే చాలా మతనిష్ట వారిలో ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు వారికి? చూడండి, మనకు పాప క్షమాపణ కలగాలంటే వీటన్నిటి ద్వారా మనకు పాప క్షమాపణ కలగదు. బలుల ద్వారా కానీ, ధర్మశాస్త్రం ద్వారా కానీ, ఓకేనండి, వేటి ద్వారా కాదు. అయితే 38 ప్రకారం ఓకే, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది అని చాలా స్పష్టంగా చెప్పారు ఇన్ వర్స్ 38. ఈయన ద్వారానే. కాబట్టి కావాలంటే మీరు మీ బైబిల్ అండర్లైన్ చేయండి, లేక సర్కిల్ చేయండి, లేక రాసుకునే వాళ్ళు ఆ 2 వర్డ్స్ రాసుకోండి. ఈయన ద్వారానే పాప క్షమాపణ. ఈయన ద్వారానే. మనం ఈ మాట చదువుతున్నప్పుడు ఇంత ముందు కూడా అపోస్తల కార్యాలలోనే 4:12 లో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. యాక్ట్స్ 4:12 అక్కడ కూడా ఓకే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ మనకు రక్షణ ఓకే మరి ఏ నామమున కలగదు, కానీ కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మాత్రమే మనకు రక్షణ కలదు అని అక్కడ అపోస్తల కార్యాల్లోనే 4:12లో కూడా యాక్ట్స్ 4:12లో చాలా స్పష్టంగా ఉంది. సో కాబట్టి వెరీ క్లియర్. ఈయన యూదులతో మాట్లాడుతున్నప్పుడు అసలు మనకు రక్షణ ఎలాగా సాధ్యం, పాప క్షమాపణ పొందుకోవాలంటే ఎలాగ సాధ్యం, మనం దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే ఎలా సాధ్యం, పరలోకాన్ని మనం పొందుకోవాలంటే మరణించిన తర్వాత ఎలా సాధ్యం అని చాలా స్పష్టమైన రీతుల్లో, సింపుల్గానే కానీ చాలా స్పష్టంగా, అంటే వాళ్ళకి ఇంకేమాత్రం కూడా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, అయితే ఆ ధర్మశాస్త్రం యొక్క అర్థం వాళ్ళకి తెలియదు, గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు దాన్ని ఆయన ఇప్పుడు యూదుడిగా ఉండి క్రైస్తవుడిగా విశ్వాసిగా మారాడు, కాబట్టి ఇప్పుడు రెండు ఆయనకి సుపరిచితమైన విషయాలే, అంటే ధర్మశాస్త్రం గురించి కానీ, క్రీస్తులో ఆయన పొందుకున్న రక్షణ గురించి కానీ. కాబట్టి ఇవి రెండింటిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ యూదులకు ఆయన అక్కడ సువార్త ప్రకటిస్తూ ఈయన ద్వారానే పాప క్షమాపణ సాధ్యము అని చెబుతూ, ఇప్పుడు దాన్ని మనం పొందుకోవాలి అంటే క్రీస్తు ద్వారా సాధ్యము. అయితే మనం ఎలా పొందుకోవాలి? అది 39లో ఉంది. ఇట్స్ దేర్ ఇన్ వర్స్ 39. చూడండి, ఎవరైనా ఒకసారి 39 చదువుతారా? ప్లీజ్ రీడ్ వర్స్ 39. ఎవరైనా ఒకరు. మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఆ, ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయం అన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియగాక.
ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన వచనం అండి. కొంచెం డీప్గా మనం ఈ వచనం మీద దృష్టి పెడదాం. జాగ్రత్తగా వినాలి మీరు. గమనించండి. మీరు అంటే ఆయన యూదులందరితో మాట్లాడుతున్నాడు కదా! ఆ సమాజ మందిరంలో వచ్చినటువంటి వారందరితో కూడా మాట్లాడుతున్నారు ఆయన. మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో అంటే అక్కడ ఒక నిమిషం ఆగుదాం. యూదులందరూ కూడా మరి సాధారణంగా వాళ్ళు మోషే ధర్మశాస్త్రానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. మోజెస్ ద లా, దాన్ని హెబ్రీ భాషలో తోరా అని పిలిచేవారు. కాబట్టి వారు దాన్ని చాలా మట్టుకు ఆ భాగాలను కంఠస్థం కూడా చేసేవారు. అందులో మరి 5 రకాల బలులు గురించి ప్రస్తావించడం జరిగింది కదా లేవీకాండంలో. మరి ఆ బలులను కూడా అర్పించేవారు. ఇంకా ప్రభువారికి 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, ఇంకా వారికి సుమారు 600కు పైగానే కమాండ్స్, ఆజ్ఞలు ఉన్నాయి. సో అవన్నీ కూడా పాటించడానికి వారంతా కూడా ప్రయత్నించేవారు. సో ఎందుకు ఇవన్నీ చేసేవారు? లేకపోతే వారికి సుమారు ఒక 7 పండుగలు ఉన్నాయి, యూదులు ఆచరించవలసిన 7 పండుగలు. మరి ఇవన్నీ కూడా చేయడం వల్ల ఓకేనా, మనము నీతిమంతులుగా తీర్చబడగలము. దేవుని ముందు వి బికమ్ రైచియస్, నీతిమంతులుగా మనము మార్చబడగలము అనే ఒక ఒపీనియన్, అభిప్రాయం వారిలో ఉంది. అయితే ఇప్పుడు పౌలు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఓకే, చూడండి, మన నీతిమంతులుగా మారాలి అంటే ఇదిగో ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా ఆచరించడం వలన కాదు. ఓకే, ఇప్పుడు విశ్వసించు, అక్కడ కామ పెట్టాడు వచ్చిన మధ్యలో. అంటే అప్పటిదాకా అదొక పార్ట్, నెక్స్ట్ చెప్పేది ఇంకొక పార్ట్. అప్పటిదాకానేమో మీరేమనుకున్నారు, ఓకే, నీతిమంతులుగా మారాలి అంటే ఇదిగో ధర్మశాస్త్రం మూలంగా ఇది సాధ్యం, మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇది సాధ్యమని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అలా కాదు అని ఏం చెప్తున్నాడు మరి? విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే. ఆ వర్డ్ కూడా సర్కిల్ చేయండి మీ బైబిల్లో, లేదంటే అండర్లైన్ చేయండి, లేదంటే చిన్న నోట్స్లో రాసుకునే వాళ్ళు కూడా వర్స్ 39 అని రాసి పక్కన చిన్న డాష్ పెట్టి ఈయన వలననే అంటే క్రీస్తు వలననే నీతిమంతులముగా తీర్చబడగలము అని రాసుకోవచ్చు మీరు ఒక లైన్. ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియగాక అని చాలా క్లియర్గా మరి ఆయన చెప్తున్నారు. ప్రవక్త గ్రంథమందు చెప్పబడింది మీ మీదకి రాకుండా చూసుకోండి అని ఒక హెచ్చరిక కూడా వారికి చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 30-39లో అంటే మనం ఏ రీతిగా నీతిమంతులుగా మార్చబడగలం? ఓకే, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారానే సాధ్యం. అది క్రీస్తు యందు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచు ద్వారానే సాధ్యం, ధర్మశాస్త్రం ద్వారా కాదు అని చెప్తున్నారు. ఓకే, సో దీనికి మనము స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఒక క్రాస్ రెఫరెన్స్ మీకు చూపిస్తాను. ఇది ఈయన ఓన్ లైఫ్ని ఆధారం చేసుకుని మనం చూడొచ్చు. ఒకసారి మీరు ఫిలిప్పీలకు రండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. అసలు ఒకప్పుడు ఆయన ఎలా ఉండేవాడు, నేను రక్షణ పొందానులే అని ఎలాగ ఆయన అనుకున్నాడు, ఎలాగ అది తప్పైంది, తర్వాత ఎలాగ మరి ఆయన మార్చబడ్డాడో చూద్దాం. 3వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని చదవండి. ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలియునంటే నేను శరీరమును ఆస్వాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్వాదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి ఎబ్రీల సంతానమైన ఎబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిశుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలనే నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని.
చాలండి, థ్యాంక్ యూ. గమనించండి ఇక్కడ, ఒకప్పుడు యూదుడుగా ఆయన ఏ రీతిగా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ చాలా నిష్ఠతో ఆ ధర్మశాస్త్ర నియమ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ, ఓకే, ఆయన పరిసేయుడనై అనే ఒక మాట కూడా అక్కడ వాడతారు. ఓకే, ధర్మశాస్త్రం విషయమై పరిసయుడనై అంటే ఆ రోజుల్లో మరి యూదుల్లో చాలా ఒక 6-7 తెగలు ఉన్నారు. వారిలో పరిసయులు అనేవారు చాలా భక్తి ఎక్కువ చేసేవారు, అంటే మతనిష్ట ఎక్కువ వారికి ఉంటుంది. సో వారు చాలా ఈ ధర్మశాస్త్రం అంటే కేవలం మన దగ్గర ఉన్నటువంటి మోక్ష ధర్మశాస్త్రం మాత్రమే కాదండి. ఆ రోజుల్లో వారికి ఓరల్లా అంటే నోటి మాట ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి కూడా అనేక విషయాలు వారి యొక్క రబ్బీలు అంటే వారి బోధకులు చెప్పేవారు. అవన్నీ కూడా గ్రంథ రూపములు వాళ్ళని కూడా వ్రాసేవారు. వాటిని కూడా వీళ్ళంతా కూడా చదివేవారు. అంటే కేవలం ఈ మోషే ధర్మశాస్త్రము మాత్రమే కాకుండా, ఓకేనండి, నోటి మాట ద్వారా వంశ పారంపర్యంగా పెద్దలు చెప్తున్న మాటలన్నీ కూడా పుస్తకాలు రాసేవారు. వాటిని కూడా ధర్మశాస్త్రంగానే భావించేవారు. ఓరల్లా ఇదేమో మోషే ధర్మశాస్త్రము రిటర్న్ లా, వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రము. అలా కాకుండా మరి ఓరల్ లా కూడా ఆ రోజుల్లో చాలా ఉన్నాయి. దాన్ని మిష్నా అని ఇంకా రకరకాల పేర్లతో యూదులు వారు హెబ్రీ భాషలో పిలుచుకునేవారు. అవి కూడా చదివేవారు. అవి కూడా చదివి అందులో ఇంకా కొన్ని ఏవైనా మిగతా ఆచారాలు పాటించాలి, మనం ఇలా ఉండాలి అలా ఉండాలంటే కూడా ఉంటే కూడా అది కూడా చేసేవారు. అవన్నీ కూడా ఏం చేశాడు. సో అయితే అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్రం విషయమై 6వ వచనంలో ఉంటాడు కదా, ధర్మశాస్త్రం వలని నీతి విషయమై అనింద్యుడనై ఉంటని. అంటే ఏమాత్రం కూడా ఒక చిన్నది కూడా నేను తప్పిపోకుండా అందులో చెప్పినట్టుగానే చేశాను. అనింద్యుడు అంటే దాని మీద నింద నాకేమీ లేదు. ధర్మశాస్త్రములో ఇది చేయలేదు అది చేయలేదు అనే నింద నా మీద లేదు. ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిందుడే ఉంటిని. ఓకే, అయితే ఇక ఏవేవి నాకు లాభకరంలో ఉండను, క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. ఎందుకు క్రీస్తు అంటే, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ద్వారా నేను స్వనీతిని నా నీతి మీద ఆధారపడ్డాను. అయితే ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాను, ఇప్పుడు నాకు రక్షణ దీని ద్వారా కాదు, క్రీస్తు ద్వారా మాత్రమే నాకు రక్షణ సాధ్యము అనేది నేను గ్రహించాను. కాబట్టి ఇప్పుడు ఆ క్రీస్తు యందు విశ్వాసమే నాకు రక్షణను కలుగచేసింది. కాబట్టి ధర్మశాస్త్రం కాదు, నేను పాటించే ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు, ఓకేనా, అవి కాదు. క్రీస్తు యందలి విశ్వాసమే నాకు రక్షణ అనుగ్రహించింది. రక్షణ కూడా ధర్మశాస్త్రం ద్వారా కాదు, కేవలం క్రీస్తు ద్వారానే సాధ్యము అనే విషయాన్ని చూడండి. అక్కడ ఉన్నటువంటి యూదులకు ఆ సమాజ మందిరంలో కూర్చొని ఈయన మాటలు వింటున్నారు కదా, మరి ఈయన చాలా విషయాలు ఇవన్నీ కూడా చక్కగా అని చెప్తూ వెళ్తున్నారు కదా, 1 by 1. సో కాబట్టి ఇప్పుడు రక్షణ అనేది ఎలా సాధ్యం అంటే కేవలము ఈయన వలననే మనందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడగలము అనే విషయాన్ని అక్కడ చెప్పారు. ఇక తర్వాత ఒకవేళ మీరు గనక నేను ఇన్ని విషయాలు చెప్పి మీరు వినకుండా మళ్ళీ మీరు మీ మార్గాల్లోనే వెళితే, మళ్ళీ క్రీస్తుని విశ్వాసం ఉంచకుండా ఇంకా బలులు అర్పించుకుంటూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఇంకా అలాగే ఉన్నారా, అది ఇక మీ ఇష్టం. ఎందుకంటే ఒక విధంగా మీరు గనక ఈ సత్యాన్ని గ్రహించి క్రీస్తుని అంగీకరించకపోతే 40లో ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరిక. 40-41లో ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకోండి. మరి ప్రవక్తల గ్రంథమందు ఏమని చెప్పబడింది? ప్రవక్తల గ్రంథాలు కనుక మనం చూస్తే మనకు పాత నిబంధనలు 17 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. వీ హ్యావ్ 17 prophetical books in the Old Testament. సో 17 ప్రవక్తల గ్రంథాల్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా చెప్పింది సింపుల్, చాలా విషయాలు మాట్లాడారు. అయితే వాళ్ళందరూ కూడా ఒక విషయంలో ఏకీభవించి, ఇదిగో మీరు దేవుని వైపు తిరగాలి, లేదంటే మీరు మీ పాపాన్ని విడిచిపెట్టి మీరు దేవుడి వైపు తిరిగి మీ పాపాల విషయమే పశ్చాత్తాపడి ఆయనందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్లు మీరు నడుచుకోవాలి. లేదంటే ఏం జరుగుతుంది? మీ మీదకి తీర్పు రాబోతూ ఉంది. రైట్? సో కాబట్టి ఆ తీర్పును తప్పించుకోవాలి అంటే, లేక దేవుని ఉగ్రత తప్పించుకోవాలంటే మీరు పశ్చాత్తాపడాలి.
మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని అందులో భయభక్తి కలిగి ఉండాలి అని ప్రవక్తలందరూ కూడా, అంటే వాళ్ళు చెప్పిన పరిస్థితులు అన్ని వేరువేరుగా ఉన్నాయి, కానీ అల్టిమేట్గా వాళ్ళు చెప్పినటువంటి సందేశం అయితే, అంటే ప్రతి తరంలో ప్రతి ప్రవక్త చెప్పిన సందేశం అయితే ఇదే. సో కాబట్టి దెర్ ఈజ్ ఎ వార్నింగ్, అంటే వాళ్ళు హెచ్చరిక కూడా ప్రజలకు హెచ్చరిక చేశారు. సో ఇక్కడ కూడా పౌలు ఏం చేస్తున్నాడు, ఈజ్ గివింగ్ ఎ వార్నింగ్ ప్రజలకి, అక్కడ వినేవారికి. ఒకవేళ కొంతమంది దీన్ని లైట్గా తీసుకొని, ఓకేనా, ఈయన ఇలాగేదో చెప్పుకుంటూ వెళ్తాడులే, మనం దీని మీద మనసు పెట్టేది ఏంటి అన్నట్టుగా సువార్త మీద వాళ్ళు వినకుండా దాన్ని కనుక లైట్గా తీసుకుంటే, సో ఏం జరుగుతుంది, ప్రవక్తల గ్రంథం ముందు చెప్పండి మీ మీదకి రాకుండా చూసుకోండి, అంటే దేవుని యొక్క తీర్పు ఉగ్రత మీ మీదకి రాకుండా చూసుకోండి, వింటున్నారు కదా జాగ్రత్త అని ఆయన వరకు చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా ఇస్రాయేలుతో ప్రారంభించి పౌలు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇస్రాయేలులే కాబట్టి, యూదులే కాబట్టి వారందరికీ కూడా తెలుసు, ప్రతి యూదుడు కూడా వారి పాత రోజుల్లో లేక పూర్వకాలంలో గత దినాల్లో ఎలాగా వారు పూర్వీకులు పితరులు జీవించారు అవన్నీ కూడా వారు తెలుసు. అయితే వారు యేసుక్రీస్తు ప్రభువే, అంటే యేసుగా వచ్చినటువంటి ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు అనేది వారికి తెలియదు కాబట్టి, ఓకే, అంటే లేదంటే వారు ఆయన విశ్వసించలేదు కాబట్టి, సో దాని మీద నేను ఎక్కువగా దృష్టి పెట్టి ప్రభు యొక్క జీవితం గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి చెబుతూ, ఇప్పుడు ఒక వ్యక్తి ఎలాగ రక్షణ పొందగలడో దాని గురించి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మరి ఇంకా ఆయన సమాజ మందిరంలో చెప్పాడో, ఇక 42 నుంచి 52 దాకా ఆ 10 వచనాల్లో మనం చూసే విషయం ఏంటంటే స్పందన, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది. వారు సమాజ మందిరంలో నుండి వెలుచుండగా ఆ మాటలను మరుసటి విశ్రాంతి దినము తమతో చెప్పాలని జనులు వేడుకుంటారు. చూసారా, అంటే అక్కడ దేవుడు కార్యం చేశాడు కొంతమంది హృదయాల్లో. అందుకు వాళ్ళ ముందుకు వచ్చి ఏం చెప్పారంటే, ఇదిగోండి ఈ మాటలు మాకు అవసరం, కాబట్టి మళ్ళీ కూడా మీరు వచ్చే వారం కూడా ఈ మాటలు మాకు వినిపించండి అని చెప్పారు. అయితే కొంతమంది అలా స్పందించారు, మరికొంతమంది ఎలా స్పందించారంటే, మరికొంతమంది సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులైన, మరి ముఖ్యంగా భక్తిపరులైనటువంటి యూదా మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించారు. ఓకే, అలాగే కొంతమంది వీరితో మాట్లాడుచు దేవుని కృప నిలకడగా ఉండవాలని వారికి సూచించారు. మరికొంతమంది ఏమో మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. చూసారా, ఇక్కడ మనకి 2 రకాల స్పందనలు ఉన్నాయి. కొంతమంది ఏమో ఆయన చెప్పినటువంటి సందేశాన్ని తీసుకున్నారు, ఆ సందేశాన్ని తీసుకుని స్పందించి క్రీస్తుని అంగీకరించి మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ చెప్పాలి దేవుని యొక్క మాటలని స్పందించి పాజిటివ్గా స్పందించిన వాళ్ళు ఉన్నారు. అయితే మరికొంతమంది పౌలు చెప్పిన దాన్ని వారు విని వారికి అర్థం కాకని కాదు, కానీ అర్థమైనప్పుడు కూడా వారు మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా మనము 2 రకాల స్పందనలు చూస్తాం. వాస్తవంగా ఈ మొదటి సువార్త యాత్రలో, ఇన్ దిస్ ఫస్ట్ మిషనరీ జర్నీ, పౌలు ప్రారంభించినప్పుడు నేను చెప్పినట్టుగా ప్రారంభంలోనే ఆ ఎలుమ అనే వ్యక్తి ద్వారా కూడా వ్యతిరేకత వచ్చిందని చెప్పాను కదండి. సో ఇప్పుడు యూదులు ద్వారా కూడా వ్యతిరేకత రావడము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొంతమంది అంగీకరించారు, కొంతమంది మరి తృణీకరించారు. అయితే వీళ్ళేం చేస్తున్నారు, కాబట్టి పౌలును బర్నబా ధైర్యంగా ఇట్లా 46లో ఉంటుంది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్యజీవానికి అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఎదుగో మేము అన్యజనులు ఎందుకు వెళుతున్నాము. కాబట్టి ఒకటి చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఎప్పుడైతే వ్యతిరేకించారో, ఇది మాకు వద్దని, లేక వాళ్ళని తిట్టడము దూషించడం కూడా చేశారు, అప్పుడు వెంటనే చాలా స్పష్టంగా కూడా పౌలు గారు అన్నారు ఏంటంటే, వాళ్ళు ధైర్యంగా చెప్పారు ఏమని, ఇదిగో మీరు వినాలి, అంటే మొదట ఎందుకంటే ప్రభువు ఆయన ఒక విధంగా యూదుడిగా జన్మించాడు కాబట్టి, మనల్ని రక్షించడం కోసం అని జన్మించాడు కాబట్టి ఆ విషయాన్ని మీకు చెప్తున్నాము. అయితే మీరేం చేస్తున్నారు, దాన్ని త్రోసివేస్తున్నారు, ఒప్పుకోవట్లేదు, వినట్లేదు, కాబట్టి దీనికి మీరే బాధ్యులు.
ఓకే, మీరు దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని, ఆయన ఉచితంగా ఇవ్వాలని ఆశపడుతుంటే మీరే దాన్ని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. కాబట్టి దీనికి మీరే బాధ్యులు. కాబట్టి ఇక అంటే దానికి తగిన మూల్యం మీరే చెల్లించుకోవాలి. అంటే మీ మీద దేవుని తీర్పు ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అని చెబుతూ, ఇప్పుడు మీరు దీన్ని త్రోసివేశారు కాబట్టి సువార్తను మేమేం చేస్తున్నాము? మేమింకా ఓకే, మీ దగ్గర నుంచి అన్యుల ఎద్దుకు వెళ్తున్నాం. అనుజనులకు సువార్త మేము ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? నిత్య జీవమునకు ఇదిగో మేము అన్యజనులకు వెలుచున్నామని చెప్పి ఎలాగనగా 47లో ఉంటుంది. నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి మాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి కేవలం యూదులకు మాత్రమే, మీకు మాత్రమే కాదు కదా, మేము అన్యుల ఎద్దు కూడా వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీరు తృణీకరణిస్తే నో ప్రాబ్లం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి సువార్త ప్రకటిస్తాం అని వాళ్ళు చాలా ధైర్యంగానే చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ మాటలు పౌలు గారి ద్వారా అన్యులు విన్నారో 48లో ఉంటుంది, ఆ అన్యజనులు ఆ మాట విని సంతోషించారు. చూడండి, చాలా విచిత్రమైన విషయం. కొన్నిసార్లు అలాగే ఉంటుంది కదా. కొన్నిసార్లు మాకు ప్రభు తెలుసు, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే అని మరి కొంతమంది గొప్పలు చెప్పుకునే క్రైస్తవులు కంటే కూడా ఓకే, సువార్తను ప్రేమపూర్వకంగా ఆహ్వానించే అన్యజనులు కూడా కొంతమంది ఉంటారు. అది చాలా విచిత్రమైన విషయం. సో కాబట్టి ఇక్కడ అన్యులు ఆ మాట విని సంతోషిస్తున్నారంట. సంతోషం దేవునికి వాక్యాన్ని మహింపరిచారు. మరియు నిత్య జీవములకు నింపబడి వారందరూ కూడా విశ్వసించారు. కాబట్టి ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను. 49 అదండి. సో ద వర్డ్ ఆఫ్ గాడ్, గాస్పల్ అనేది ఇప్పుడు ఆ ప్రదేశాలంతట్లో కూడా వ్యాపించింది. కాబట్టి అప్పుడు అక్కడ శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఎవరైతే సువార్త విన్నారో పౌలు ద్వారా, బర్నబా ద్వారా, వారందరూ కూడా సంతోషంతో మరి ఆనందిస్తూ దేవునికి ఆత్మచేత కూడా నింపబడ్డారు. ఇంకా ఆ రీతిగా సువార్త మరి పౌలు ద్వారా విస్తరించింది. రైట్. సో అది ఓవరాల్గా మనకి ఇది కొంచెం లాంగ్ చాప్టరే. అయితే ఈయన అనేక విషయాలను ఆ యూదుల సమాజమందులో కూడుకున్నటువంటి వారికి వివరించడం జరిగింది. ఓకే, రైట్. సో ఇందులో చూడండి, మనం చూసే ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. మనం అది చూసాం కదా అధ్యాయంలో. వారందరూ ఆ సంఘంలో, అంతియోకే సంఘంలో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇదిగో నా కొరకై బర్నబాను, సౌలును వేరు చేసి పంపించండి అని దేవుడు చెప్పాడు కదా. అంటే దేవుని యొక్క నడిపింపు వారికి ఆ రీతిగా వచ్చింది. సో నేను చెప్పినట్టుగా మనం దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు, మరి ప్రార్థనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు కూడా ఒక నడిపింపును దేవుడు ఇస్తారు. అంటే మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో కూడా దేవుడే బయలుపరుస్తాడు. అది రెండవదిగా. ఇక యూనివర్సల్ గాస్పల్, సువార్త అన్నది ఓకే, అది ఒక ప్రాంతానికి చెందింది కాదు, లేక కొంతమంది మాత్రమే వారికే సొంతం అనేది అనుకోవడానికి లేదు. దిస్ ఇస్ యూనివర్సల్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ఎవరికి దేవుడు? అందరికీ ప్రభు. మనం ముందు చూసాం కదా, ఇదే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 35లో ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి సువార్త అనున్నది అందరికీ వెళ్ళాలి. అలాగే ఈ అధ్యాయంలో మనం నేర్చుకునే ఇంకొక ఆత్మీయ పాఠం ఏంటంటే స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం. అంటే మనము దేవునిలో ఎదుగుతున్నప్పుడు, నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, ఆ ఎలుమ అనే వ్యక్తి ఏ రీతిగా ఆటంకం కలిగి చేశాడో, ఒక అడ్డుగా ఉన్నాడో, పౌలు చేసే పరిచర్యకు అడ్డుగా ఉన్నాడు. అలాగా ఇది మనం అనుకున్నంత ఈజీగా ఏమి ఉండదు. అంటే ఆత్మీయ జీవితంలో ఎదగాలన్నా, లేక దేవుని సువార్త పని చేయాలన్నా కూడా ఓకే, ఇట్స్ ఎ వార్ఫేర్. ఇది ఒక మనం యుద్ధం చేస్తున్నట్టే. అందులో ఆ స్ట్రగుల్ అనేది అయితే ఉంటుంది. ఇది ఒక పోరాటం లాంటిది. సో కాబట్టి అయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనమైతే ఈ పోరాటంలో నిలిచి ఉండాలి. నెక్స్ట్ మనము ఈ అధ్యాయంలో చూస్తుందంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ, అంటే ప్రవచనము నెరవేర్పు కూడా మనము చూసాం. ఏ రీతిగా దేవుడు వాగ్దానం చేసినవన్నీ కూడా క్రీస్తులు నెరవేరాయో వాటిని కొన్ని పౌలు వీరికి తెలియజేయడం జరిగింది. ఇక తర్వాత ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఎలా సాధ్యమో అది కూడా ఈ అధ్యాయంలో మనం చూసాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్, అంటే ఈయన ద్వారానే, కేవలం ప్రభు ద్వారానే రక్షణ సాధ్యము.
ప్రభు యందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే సాధ్యము అని పౌలు చెప్పాడు కదా సమాజ మందులున్న వారికి. ఈ అధ్యాయంలో అది కూడా మనం నేర్చుకుంటాం. తర్వాత శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైనవి. కాబట్టి మనకు నిజమైన ఆనందం దేవునిలోనే, పరిశుద్ధాత్మలోనే ఉన్నది. జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. అంటే ఒకవైపు వారికి పరిస్థితులు సహకరించకపోయినా ఆ జాయ్, ఆ సంతోషం ప్రభులోనే ఉన్నది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం వాస్తవంగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మందిరంలో మరి ఉంటాము. అయితే మనం ఏం చేయాలి? ప్రభుని ఎలాగైతే మరి మందిరంలో ఆరాధిస్తూ ఉంటామో అదొక్కటే మన పని కాదు. సంఘము బయటకు వెళ్ళి కూడా సువార్తను ఇతరులకు ప్రకటించాలి. ఓకే. సో కాబట్టి ఇంకా వెళ్ళే వారిని ఇంకా మరి మనము పంపించేవారుగా కూడా ఉండాలి అనేది కూడా మనం చూస్తాం. తర్వాత ఈ అధ్యాయంలో మరి ప్రభు మాట్లాడుతుండగా దాన్ని గ్రహించే మనస్సు కూడా మనకు ఇవ్వాలి అని మనం ఈరోజు ప్రార్థన కూడా చేయాలి. ఆ రోజున బర్నబాను పౌలుని నా కొరకు వేరుపరచండి అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు కదా. సో దేవుని ఆత్మ చెబుతున్నప్పుడు మనకు గ్రహించే మనస్సు కూడా మనకు ఉండాలి. ఓకే. అది మరి మనము ప్రార్థించాలి. తర్వాత ఇంకొకటి అధ్యాయంలో ఇంకొక పాఠం నేర్చుకునే విషయం ఏంటి అంటే ఎక్స్పెక్ట్ అపోజిషన్. అంటే మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు కానీ, విశ్వాసులుగా మీరు దేవునిలో ఎదుగుతున్నప్పుడు కానీ, లేదు దేవుని పని చేస్తున్నప్పుడు కానీ, సువార్త పని చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఎవరి ద్వారానో ఒకరి ద్వారా అనేది ఒక ఆటంకము, ఇబ్బంది, అనానుకూలతలు అనేవి ఖచ్చితంగా అది వస్తాయి. అయితే మనం దాన్ని చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయాలి. మనం దానికి ఏమి షాక్ అవ్వకూడదు, లేకపోతే దాన్ని చూసి భయపడిపోకూడదు. అవి వీళ్ళు ఏంటి ఇలా ఆటంకపరుస్తున్నారని మనం దాన్ని చూసి అక్కడితోనే ఆపేద్దాంలో ఎందుకులే అని నిరాశ, డిస్కరేజ్మెంట్, భయానికి అవకాశం ఇవ్వకుండా మనం ముందుకెళ్ళాలి. మన పని ఒక్కటే, ప్రీచ్ క్రైస్ట్ క్లియర్లీ. పౌలు ఏం చేశాడండి? యూదులు కానీ అన్యులు కానీ సువార్త చాలా క్లియర్గా ఆయన చెప్పాడు. ఇంకా అక్కడ ఏమాత్రము కన్ఫ్యూజన్ అనేది ఇంకా లేదు. చాలా సింపుల్గానే సేమ్ టైం చాలా క్లియర్గా మీరు ఎలా రక్షణ పొందగలరో దాన్ని చెప్పాడు. కాబట్టి అది మన పని కూడా ఈ రోజున ఏంటంటే మన ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకి, ఇంకా రక్షణలోకి రాని మన బంధువులకి, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే చదువుకుంటున్నారో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ ప్రీచ్ క్రైస్ట్ క్లియర్లీ, క్రీస్తుని గురించిన సువార్తను స్పష్టమైన రీతిలో మీరు వారికి ప్రకటించాలి. అంటే మీ నుంచి వారు సువార్త విన్నారు అంటే వారికి ఒక క్లారిటీ వచ్చేయాలి. అంటే నేను మోక్షం పొందుకోవాలి, లేక రక్షణ పొందుకోవాలి, దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి, పరలోకం చేరుకోవాలంటే ఎలా సాధ్యమో వారికి మనము స్పష్టమైన రీతిలో చెప్పాలి. తర్వాత ఇంకా అల్టిమేట్గా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము ప్రభువులో మరి మనము ఆనందించడం మరి మనము నేర్చుకోవాలి. సో ప్రభు మనందరికి కూడా అటువంటి కృపను అనుగ్రహించును గాక. మరి టైం అయిపోయింది, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. జోసెఫ్ బ్రదర్ ప్రార్థన చేయండి, నేను ఆశీర్వాదం ఇస్తాను. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభా. మహోన్నతుడా మీకు స్తోత్రములు తండ్రి. దేవా, నేను ప్రతి లక్షవారం నాడు మీ వాక్యాన్ని ధ్యానించుటకు అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మీ సేవకుల ద్వారా మీరు నేర్పిస్తూ బోధిస్తున్నటువంటి రీతిని బట్టి మీకు వందనాలు దేవా. మీ యందు విశ్వాసము ద్వారానే రక్షణ దేవా. ఆ సత్యాన్ని మరొకసారి మేము తెలుసుకోగలడానికి మీ ద్వారానే మాకు పాప విమోచన ప్రభా, మీ ద్వారానే మాకు ప్రభా పాపము నుంచి విడుదల అనే సత్యాన్ని మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోగలడానికి మీరు చూపించిన కృపకై మీకు వందనాలు దేవా. క్రమముగా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి అనేక పుస్తకాల మీద ప్రభా మీ దాసులు ప్రతి లక్షవారము ధ్యానం చేస్తూ ఉన్నారు ప్రభా. దేవా, ఈ దినాన్ని కూడా అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సంగతులన్నిటిని బట్టి
మీరు నేర్పించినటువంటి నూతనమైనటువంటి నేను విషయాలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. వినినటువంటి మా జీవితాలలో ప్రభువా మీ వాక్యాన్ని గూర్చినటువంటి నేను ఖచ్చితమైనటువంటి సరైనటువంటి అవగాహన కలిగినటువంటి వారిగా మేమందరిమి కూడా నేను నీ యొక్క నేను సువార్త పనిలో నేను ప్రపంచం అంతటికి నలుదిశల నేను మీ యొక్క పనిని చేసే వారిగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని దేవా, ఈ యొక్క నేను ఆన్లైన్ నేను ఈ గూగుల్ మీట్లో ఎంతమంది అయితే హాజరయ్యారో వారికి అందరికీ ఆత్మ సంబంధమైనటువంటి మీ జ్ఞానము చేత నింపండి, మీ మేలుల చేత మీ దీవుల చేత నింపి నేను మీ మహిమ కొరకు మీ సాధనాలుగా మమ్మల్ని మలిచి మీ పనిలో మమ్మల్ని నమ్మకస్తులుగా మీరు వాడుకొని మీరు మహిమ పొందుకొనమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము మనందరికీ ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మరి ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించును గాక. ఈ రికార్డ్ చేశాం కదా, ఒకవేళ ఎవరైనా ఆబ్సెంట్ అయిన వారు కూడా మీరు పంపించండి. రైట్, వచ్చే వారం కూడా మళ్ళీ మనం అపోస్తల కార్యాలు 14వ అధ్యాయాన్ని చదివి అందరూ ప్రార్థన పూర్వకంగా రావాల్సిందిగా కోరుతున్నాను.